ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఒక ఆయన అధికారి, తనకి ఉద్యోగం ఉందో లేకుంటే ఏం పోస్ట్ ఉందో తెలియదు, కానీ ఒక అధికారి ఏం చేస్తున్నాడంటే, ఒక మంచి ఆలోచన ఉంది. ఏమనంటే నిత్య జీవం పొందాలని. ఇది ఎవరు కోరుకోరు? ఎవరినైనా అడుగు, ఎప్పుడు చస్తావు నువ్వు అంటే, ఎందుకు నన్ను ఎందుకు చదవమంటున్నావు అంటాం. ఎన్నో రోజులు బతకాలనుకుంటాం. యేసు ప్రభు ఉద్దేశం అదే, మనుషులు చిరకాలం జీవించాలని ఉద్దేశం, తనలాగా జీవించాలని కోరుకున్నాడు. కానీ మనుషుడు పాపం చేసి నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపిస్తావో, అందుకే ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు పండు తినదినమున నిక్షేమంగా చస్తావు అన్నాడు. అంటే పండు తిన్నందుకు అనే మాట అర్థం ఏంటంటే, యేసు ప్రభు మాటకు అవిధేయత కనపరిస్తే సచ్చినట్లు లెక్క. ఈనాటికి ప్రపంచానికి ఆయన మాట జీవవాక్కు. ఆయన మాట వలన ప్రతి మనుషుడు జీవిస్తాడు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. కానీ ఈనాడు మనుషులు ఎందుకు నిత్య జీవం కోల్పోతున్నారు అని ఆలోచన చేస్తే, నిత్య జీవానికి తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని అంగీకరించకపోవడం ఒకటైతే, ఆయన మాట ప్రకారం జీవించకపోవడం రెండవ మాట. ఆయన ఏం చెప్పినాడో దాని ప్రకారం జీవించాలి. యేసు ప్రభు రక్తం చేత కడగబడి తర్వాత ఆయన ఏం చెప్పినాడో దాని ప్రకారం జీవించాలి. ఈయనకు నిత్య జీవం కావాలనే ఆశ మంచిగా ఉంది ఈ అధికారికి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అయితే ఈనాడు నీవు నేను కూడా నిత్య జీవం కావాలని కోరుకుంటున్నాం, కానీ యేసు ప్రభు దగ్గరికి రావడం ఆలస్యం చేస్తున్నాం. యేసు ప్రభు చిత్తం చేయడానికి ఇష్టపడట్లేదు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఈ సద్బోధకుని వల్లనే మనకు కూడా వ్యసనం అనిపిస్తున్నాయి. ఎంతసేపు ప్రార్థన చేస్తాం అనేటోళ్ళుర్రు, ఎంతసేపు వాక్యం చెప్తాం అనేటోళ్ళుర్రు, ఎంతసేపు మందిరంలో కూర్చోవాలనేటోళ్ళుర్రు. కానీ యేసు ప్రభుతో సావాసం ఉండి ఆయన పాదముల చెంత కూర్చుంటా ఉత్తమమైనది అనే విషయం మనం మర్చిపోయినాం. క్రికెట్ ముందు కొన్ని గంటలు కూర్చుంటారు, సినిమా ముందు కొన్ని గంటలు కూర్చుంటారు, ఫోన్ ముందు కొన్ని గంటలు కూర్చుంటారు, ల్యాప్టాప్ ముందు కొన్ని గంటలు కూర్చుంటారు, ఇంకా స్నేహితులతోని పార్కుల్లో కూర్చున్న, ఇంకా అక్కడక్కడ గ్రౌండ్లలో తిరిగిన కొన్ని గంటలు గడపవచ్చు. కానీ ప్రార్థనలో ఉండాలంటే ఆయన ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడు, ఈయన ఎక్కువసేపు వాక్యం చెప్తాడు, ఈయన ఎక్కువసేపు సువార్త చేస్తాడు. ఇట్లా ఏదో ఒకటి చెప్పుకొని దేవునికి దూరంగా ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళ, ఈయన అధికారి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు, నిత్య జీవం కావాలన్నాడు. ఈనాడు ఆయన మాట వినని కారణాన, యేసు ప్రభు మాట వినని కారణాన ఆయన నిత్య జీవం కోల్పోయినాడు. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మనకు ఏదైతే కొద్దువగా ఉందో, ఏదైతే మనకు నష్టం చేసేది ఉందో అది అప్పుడే చెప్తాడు యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరకు వస్తేనే చెప్తాడు, నువ్వు రాకపోతే చెప్పాడు. నువ్వు అద్దం దగ్గరకు వస్తేనే నీ ముఖంలో ఏం తేడా ఉందో, నీ అపీరెన్స్, నీ యొక్క బయటికి కనబడేది ఎట్టుందో చెప్పగలుగుతాడు. ఈ వాక్యము అద్దం వంటిది అని రాయబడ్డది, నిజ స్వరూపము చూపించేదిగా ఉంది. ఈ వాక్యమైన యేసును అంగీకరించి ఈ అల్పకాల యాత్రలో దాని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే నిత్య జీవం పొందే అవకాశం ఉంది. ప్రియమైన సోదరి, నిత్య జీవానికి వారసుడు కావాలన్న కోరిక మంచిగా ఉంది, కానీ యేసు ప్రభు మాట వినకపోవడం తన జీవితంలో ఎంతో గొప్ప నష్టం తీసుకొని వచ్చింది. అయితే మనము ఎంతవరకు యేసు ప్రభు మాట వింటున్నాం, ఇది మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాల్సిన విధానం. మనం ఎంతవరకు యేసు ప్రభు చెప్పింది చేస్తున్నాం, అది మన జీవిత వైఖరిని సరి చేసుకొని ఆయన చెప్పినట్టు చేస్తేనే మాత్రమే నిత్య జీవానికి వారసులం అవుతాం. ఉదయకాలం మనం అట్లున్నామా లేదా మనం సరి చేసుకొని ఆయన చిత్తంలో జీవిద్దాం, ఆయన చెప్పినట్టు చేద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ సన్నిధిలో నీతిగా నిందారహితంగా నడవడానికి నన్ను మనములో బలపరచండి. నీ చిత్తం సంపూర్తిగా జరించడానికి సహాయపడి నిత్య జీవానికి వారసులు కావడానికి కృపని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరందరూ ఈ పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.